తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మురుకులు చేయబోతున్నాను. బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఒక చిన్న కప్పు నువ్వులు. తర్వాత ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా మంచిగా కలిపేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకుందాము. కలుపుకొని వీటికైతే వేడి వాటర్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వేడి వాటర్ పెట్టాను. చూసారా, వేడి వాటర్ అందులో పోసేసుకోవాలి. వేడి వాటర్ను ఇందులో కొన్నిగా పోసుకుంటూ కలిపేసుకుందాము. ఇలా పోసుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుందాము. గారెలకు కారపూసలకు కలుపుకుంటారు కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా పోసుకొని ఇలా మంచిగా బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టార్ ఉంటుంది కదా, స్టార్ ఉన్న గొట్టంలో దీనికి మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. దీనికి మంచిగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఇప్పుడు దీన్ని అయితే ఇందులో వేసేసుకుందాము. ఇలా ఇందులో ఎంత పడుతుందో అంతనే వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. ఇలా మంచిగా కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని దీన్ని ఆయిల్ బాగా కాగిన తర్వాత దీన్ని ఒత్తాలి. దీన్ని ఇలా పెట్టి ఒత్తేసుకోవాలి. ఇందులో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ అయితే తిప్పుకుందాము. ఇలా తిప్పుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడైతే వీటిని తీసేద్దాము. ఈ విధంగా ఉంటాయండి. ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇలా ఈ కలర్లో వస్తాయి. అప్పుడైతే మనవి క్రిస్పీగా చాలా బాగా రెడీ అయిపోతాయి మన మురుకులు. మీకు ఈ మురుకులు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.